ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ పైన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, బంగ్లాదేశ్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న ఈ మొహమ్మద్ యూనస్ పైన ట్రంప్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో చూడాలి అని. ఆ టైం ఇప్పుడు వచ్చేసింది. ప్రజెంట్ ట్రంప్ బంగ్లాదేశ్కి అమెరికా నుంచి వచ్చే యూఎస్ ఎయిడ్ని, అంటే అమెరికా నుంచి ఫ్రీగా వచ్చే లక్షల డాలర్స్ల డబ్బుని కంప్లీట్గా ఆపేశాడు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, సెట్ బ్యాక్ ఫర్ మొహమ్మద్ యూనస్ లెడ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. అమెరికా నుంచి ఫ్రీగా ఈ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్కి వచ్చే లక్షల డాలర్స్ అన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. మీరు ఇక్కడ అమెరికా నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా చూడవచ్చు. ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ఆల్ సర్వీసెస్. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఈ బంగ్లాదేశ్కే కాదు, చాలా దేశాలకు అమెరికా నుంచి వెళ్ళే ఫ్రీ డబ్బుని, యూఎస్ ఎయిడ్ని ఆపేశాడు. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ కూర్చొని ఏ దేశానికి అమెరికా నుంచి ఎంత డబ్బు పోతుంది, అంత డబ్బుని మనం ఆ దేశానికి పంపాల్సిన అవసరం ఉందా లేదనే విషయాన్ని వెరిఫై చేస్తుంది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ అయిపోయింది. ఇప్పుడు తాత్కాలికంగా ఆపేసిన అమెరికన్ డబ్బు పర్మనెంట్గా ఆగిపోతే దేశం పరిస్థితి ఏంటి అని అక్కడి పొలిటీషియన్స్ అందరూ సందిగ్ధంలో పడిపోయారు. అయితే ఇప్పుడు సడన్గా ట్రంప్ బంగ్లాదేశ్కి వెళ్ళే డబ్బుని ఎందుకు ఆపేశాడు? అసలు బంగ్లాదేశ్కి అమెరికా ఫ్రీగా లక్షల డాలర్స్ని ఎందుకు ఇస్తుంది? దీని ఎఫెక్ట్ మన ఇండియా పైన ఏమైనా ఉంటుందా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము చేసే ఈ వీడియోస్ కాస్త రిస్కీ, ఎందుకంటే మేము కుల మతాలకు భయపడకుండా మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందనే విషయాల్ని బయాస్ లేకుండా నిర్భయంగా మీకు చెప్తున్నాం. అది అందరికీ నచ్చదు. మీ అందరికీ తెలుసు, నిజాలు చెప్పేవారికి ప్రాబ్లమ్స్ తప్పవు, శత్రువులు కూడా ఎక్కువనే ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. కొన్నిసార్లు మన వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు అంటే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందడానికి మన ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇందులో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఈ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అమెరికా ఎలక్షన్ రిజల్ట్స్ ప్రపంచాన్ని మార్చేస్తాయి. బహుశా బైడెన్ మళ్ళీ గెలిచి ఉంటే పరిస్థితులు ఎప్పట్లాగే కొనసాగేవి. కానీ గెలిచింది ట్రంప్ కాబట్టి ప్రజెంట్ ట్రంప్ ప్రపంచంలో ఉన్న చాలా విషయాల్ని మార్చేశాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశాడు. యూక్రెయిన్ యుద్ధాన్ని ఆల్మోస్ట్ ఆపేశాడు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపేశాడు. ఇప్పుడు అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్ళే యూఎస్ ఎయిడ్ని కూడా ఆపేశాడు. 1961 సంవత్సరంలో అమెరికా ఒక వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. అదే యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. దీన్ని షార్ట్గా యూఎస్ ఎయిడ్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిడ్ ఏజెన్సీ. దీని ద్వారా అమెరికా 50 నుంచి 60 బిలియన్ డాలర్స్ని ఫ్రీగా ప్రపంచంలోని వివిధ దేశాలకు పంచుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అమెరికా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలని ఫ్రీగా ఎవ్రీ ఇయర్ ప్రపంచ దేశాలకు పంచుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది లోన్ కాదు, ఎటువంటి అప్పు కాదు, జస్ట్ ఫ్రీగా అమెరికా పంచుతున్న డబ్బులు. అదేంటి బ్రో, అమెరికా ఊరికే డబ్బుల్ని పంచుతుందా అంటే ఎస్, బయట చూడడానికి మాత్రం ఊరికే డబ్బుల్ని పంచినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ డబ్బు తీసుకున్న దేశాల దగ్గర నుంచి అమెరికా తమకు కావలసిన పనులు చేయించుకుంటుంది. అమెరికా తక్కువ డెవలప్ అయిన దేశాల్లో హాస్పిటల్స్ కట్టేందుకు, స్కూల్స్ కట్టేందుకు, ఇతర డెవలప్మెంట్ కోసం ఈ డబ్బును ఫ్రీగా ఇస్తుంది. చూడ్డానికి అమెరికా మంచి పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఈ మంచి పని వెనకాల అమెరికా ఆ దేశంతో తమకు ఫేవర్గా కొన్ని పనులు చేయించుకుంటుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సనే ఈ అమెరికన్ ఎయిడ్ గురించి ఒక మాట చెప్పాడు. లెట్ us రిమెంబర్ దట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అమెరికన్ ఎయిడ్ ఈజ్ నాట్ టు హెల్ప్ అదర్ నేషన్ బట్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్. దీని అర్థం గుర్తుపెట్టుకోండి, మనం పంచే ఈ లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాల డెవలప్మెంట్ చేయడానికి కాదు, మనకు మనం హెల్ప్ చేసుకోవడానికి అని. ఇతను మన భారత్ పట్ల చాలా రేసిస్ట్గా బిహేవ్ చేసేవాడు, మన భారతీయుల్ని తక్కువ చేసి చూసేవాడు. నాకు తెలిసి అమెరికన్ హిస్టరీలో ఇప్పటి వరకు వచ్చిన ప్రెసిడెంట్స్లో ఇతను మాత్రమే ఇండియాను హేట్ చేసేవాడు. మొత్తంగా అమెరికా ఈ డబ్బుని వివిధ దేశాలకు పంచి ఆ దేశాల్ని తమకు ఫేవర్గా మార్చుకుంటుంది. ఏ దేశమైతే అమెరికాకు అగెన్స్ట్గా ఉంటుందో వాళ్ళకు వీళ్ళు డబ్బులు ఇచ్చి ఫ్రెండ్లీ దేశంగా మార్చుకుంటారు.
రేపు అమెరికా ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలి అన్నా, ఒక దేశాన్ని పనిష్ చేయాలి అనుకున్నా ఈజీగా దీని ద్వారా చేయగలుగుతుంది. ఉదాహరణకి రీసెంట్గా రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ చేసిందో వెంటనే అమెరికా రష్యా పైన శాంక్షన్స్ విధించింది. అంటే ఇతర దేశాలు రష్యాతో ఎటువంటి బిజినెస్ చేయకూడదు, వాళ్ళ ఆయిల్ని కూడా కొనకూడదు, వాళ్ళతో ఎటువంటి కనెక్షన్ పెట్టుకోకూడదు. ఇక్కడ యుద్ధం రష్యాకు యుక్రెయిన్కి మధ్య జరిగింది. యుక్రెయిన్ అమెరికాకు క్లోజ్ కాబట్టి అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యా పైన శాంక్షన్స్ విధించింది. కానీ మిగతా దేశాలకు రష్యాతో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినా కూడా అమెరికాకు ఫ్రెండ్లీగా ఉండే ఈ దేశాలు అమెరికా శాంక్షన్స్కి భయపడి రష్యాతో సంబంధాలు పెట్టుకోలేదు, ఆయిల్ని కొనలేదు. ఎందుకంటే ఈ దేశాలు ఆయిల్ని కొంటే అమెరికా నుంచి వాళ్ళకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి. సో ఈ విధంగా అమెరికా తమ ఎయిడ్ని ఉపయోగించి ఇతర దేశాలని కంట్రోల్ చేస్తుంది. ఈ అమెరికన్ ఎయిడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారీగా డబ్బులు ఏ దేశానికి వెళ్ళాయి అంటే అందులో నంబర్ 1 స్థానంలో ఇజ్రాయెల్ ఉంది, సెకండ్ ప్లేస్లో వియత్నాం, థర్డ్ ప్లేస్లో ఈజిప్ట్, ఫోర్త్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్లో సౌత్ కొరియా ఉంది. కానీ వెస్టర్న్ దేశంలోని చాలా మంది ప్రజలు ఇండియా టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయిపోతుంది, ఇండియా చంద్రుడి పైకి వెళ్ళిపోయింది, మనం అనవసరంగా ఇండియాకు ఏ డబ్బులు ఎందుకు ఇస్తున్నామని ఏడుస్తున్నారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏమిటంటే మన ఇండియా ఏ దేశం ఇచ్చే ఏ డబ్బుల పైన డిపెండ్ అయ్యి లేదు. వీళ్ళు మనకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఫరక్ లేదు. మన దేశం సొంతంగా బతికేస్తుంది. మనం సొంత కష్టం పైన, సొంత పరిపాలన పైన డిపెండ్ అయి ఉన్నాం. మీరు గమనించండి, యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అమెరికా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని శాంక్షన్స్ వేసినా కూడా మన ఇండియా ఏమాత్రం పట్టించుకోకుండా రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొన్నది. విచిత్రం ఏమిటంటే శాంక్షన్ తర్వాతే మనం ఎక్కువగా ఆయిల్ని కొన్నాము. ఇలా శాంక్షన్స్ని ఏ దేశమైనా ధిక్కరిస్తే అమెరికా వెంటనే ఆ దేశం పైన కూడా శాంక్షన్స్ వేస్తుంది. కానీ ఈసారి అమెరికా ఇండియా పైన శాంక్షన్స్ వేయలేదు. ఎందుకో తెలుసా? ఇండియా ఒక స్ట్రాంగ్ కంట్రీగా మారింది. ఇండియా అవసరం ప్రజెంట్ అమెరికాకు ఎక్కువ ఉంది. అందుకే అమెరికా పెద్దగా మనపైన రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ మీరు నంబర్స్ని చూడండి. ఇప్పటి వరకు అమెరికా దాదాపు $312 బిలియన్ ఇజ్రాయెల్కి ఫ్రీగా ఇచ్చింది. $312 బిలియన్ అనేవి కొన్ని దేశాల కంప్లీట్ జీడిపి కంటే ఎక్కువ. అంత డబ్బు ఫ్రీగా ఇజ్రాయెల్కి వెళ్ళింది. మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించి ఈ పెంపుడు మనిషి మొహమ్మద్ యూనస్ని అక్కడ ప్రైమ్ మినిస్టర్గా చేసింది అమెరికాని. ఈ విషయం అఫీషియల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వీడు పవర్లోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఇంతకుముందు ఉన్న బైడెన్ గవర్నమెంట్ వీనికి భారీ మొత్తంలో ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, జో బైడెన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి దాదాపు $202 మిలియన్ డబ్బుని ఫ్రీగా వాళ్ళ ఎకానమీ గ్రోత్ కోసం ఇస్తామని ఒప్పుకుంది. $202 మిలియన్. మహమ్మద్ యూనస్ అక్కడికే ఆగలేదు. మాకు మినిమం $5 బిలియన్ ఇవ్వండి అన్నట్టుగా జో బైడెన్ దగ్గర మాట తీసుకున్నాడు. మీరు అనుకోవచ్చు, అమెరికా అంత డబ్బుని ఫ్రీగా బంగ్లాదేశ్కు ఎందుకు ఇస్తుంది అని. నేను మీకు ఇందాకే చెప్పాను, అమెరికా ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ పని చేయదు. వాళ్ళు ముందు డబ్బులు ఫ్రీగా ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వేరే పని చేయించుకుంటారు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, బంగ్లాదేశ్ దగ్గరలో ఒక నేవల్ బేస్ని అమెరికా ఏర్పాటు చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. దానికి షేక్ హసీనా ఒప్పుకోకపోయేసరికి ఆమెను తొలగించేశారు. ఇప్పుడు వీడు వచ్చాడు కాబట్టి వీడితో ఆ పని చేయించుకోవడానికి అమెరికా భారీ మొత్తంలో డబ్బుని బంగ్లాదేశ్కి పే చేస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, బంగ్లాదేశ్ దగ్గరలో అమెరికన్ నేవల్ బేస్ వస్తే వాళ్ళకు ఏంటి బెనిఫిట్ అని. ఇక్కడి నుంచి అమెరికా చైనాను కంట్రోల్ చేయొచ్చు, మన ఇండియా పైన కూడా నిఘా వేయవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో ఇదిగో ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో నిజంగా అమెరికన్ నేవల్ బేస్ వస్తే అది అమెరికాకు చాలా లాభదాయకం. రేపు భవిష్యత్తులో మనకు అమెరికాకు గొడవలు జరిగినా అక్కడి నుంచి అమెరికా మనపైన ఈజీగా అటాక్ చేయగలదు. ప్రజెంట్ అయితే అమెరికా మేజర్ ఫోకస్ చైనా పైన మాత్రమే ఉంది. బట్ స్టిల్ ఫ్యూచర్లో మన దేశం అభివృద్ధి చెంది ఆ స్థాయికి వెళ్తే ఈ అమెరికా మనల్ని కూడా టార్గెట్ చేయవచ్చు. అందుకే మహమ్మద్ యూనస్ గాడికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అమెరికా ఫ్రీగా ఇచ్చేస్తుంది. మొత్తంగా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అమెరికా నుంచి మాకు $5 బిలియన్ ఫ్రీగా వచ్చేస్తాయి అనే ఆశలో ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ వీళ్ళ ఆశలపైన నీళ్లు చల్లేశాడు. బై ద వే, ఇక్కడ ట్రంప్ కేవలం 90 రోజులకు మాత్రమే ఈ ఎయిడ్ సర్వీస్ని ఆపాడు. ఆ తర్వాత వీళ్ళు డిఫరెంట్ దేశాలకు వెళ్ళే డబ్బుని అనలైజ్ చేస్తారు. అసలు ఆ దేశానికి డబ్బులు పంపాల్సిన అవసరం ఉందా లేదా అని ట్రంప్ గవర్నమెంట్ ఆలోచించి తిరిగి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తుంది.
అయితే బంగ్లాదేశ్ దగ్గర నేవల్ బేస్ రావడం అమెరికాకు చాలా అవసరం. కాబట్టి ట్రంప్ బంగ్లాదేశ్కి డబ్బులు పంపేందుకు ఒప్పుకునే అవకాశం ఉంది. కానీ ట్రంప్కి మహమ్మద్ యూనస్కి అస్సలు పడదు. బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మహమ్మద్ యూనస్ ట్రంప్ గురించి చాలా నెగిటివ్ విషయాలు మాట్లాడాడు, అనవసరమైన కామెంట్లు చేశాడు. ట్రంప్ ఇలాంటి విషయాల్ని అస్సలు వదిలిపెట్టాడు. కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్కి ఫ్రీ డబ్బు వస్తుందా లేదా అనే విషయం ఇప్పుడు క్వశ్చన్గా మారింది. మొత్తంగా బంగ్లాదేశ్ బలుపు మరింత తగ్గనుంది. వీళ్ళు పాకిస్తాన్తో కలిసి ఇండియాను ఆక్యుపై చేస్తాము, మాకు అవకాశం వస్తే ఇండియాను ఈజీగా ఓడించేస్తాము అనే పొగరుబోతు మాటలు ఇకపై నుంచి బంగ్లాదేశ్ నుంచి రావు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రియాలిటీలోకి వచ్చారు. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ట్రంప్ ఈ యూనస్ గాడితో ఇంకా ఆడుకోబోతున్నాడు. వీడి అండర్లో ఆ దేశంలో హిందువులపై జరిగిన దాడులకు వీడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ త్వరగా జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ మహమ్మద్ యూనస్ ప్రజలు ఎంచుకున్న లీడర్ కాదు. ఏదో అవకాశం వచ్చి అమెరికా దయ వల్ల ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మనోడు సంవత్సరం దాకా దిగను అని కుర్చీపైన కూర్చున్నాడు. ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయేది కాదు. దీనిపైన మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో తీసుకొస్తాను. ప్రజెంట్ బంగ్లాదేశ్పై ట్రంప్ రియాక్ట్ అవుతున్న తీరు గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏం కాబోతుంది? మీ ఆలోచనల కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.